ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకుందాము. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సేవకుడైన కాలేబు దేవుని ఎదుట మంచి వ్యక్తిగా, మంచి మనసున్నవాడుగా పేరు సంపాదించుకున్నాడు. ఎందుకంటే అతను పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన వాడుగా మనం చూస్తున్నాము. కనుక మనము కూడా దేవుడు మనం అనుకున్నది చేయాలనుకుంటే ప్రియమైన వాళ్ళరా, మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో దేవుణ్ణి మనము అనుసరించాలి. అప్పుడు మనము మంచివాడు అనిపించుకుంటాము. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మంచివారికి మేలు చేస్తాడు ఖచ్చితంగాను. ఎందుకంటే కాలేబు మంచి మనసు కలిగి దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించి నడిచాడు గనుక. రెండవది, కాలేబు గారు మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, మంచి కార్యములు చేయటానికే ముందుకు వచ్చిన వాడు కనుక ఆయన మంచి మనసు కలిగిన కాడమే కాదు, మంచి కార్యములు చేసిన వాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మంచి వాడై మంచి ప్రవక్తన కలిగిన వాడుగా చూస్తున్నాము. కనుక దేవుని ఎదుట మంచి వారుగా ఉండాలి, పూర్ణ మనసుతో ఉండాలి. రెండవది, మంచి కార్యములు చేయాలి, మంచివాడై మంచి ప్రవక్తన కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మంచి బహుమతులు మరి దయచేస్తూ ఉంటారు. గనుక మన అన్నీ దేవుని పట్ల మంచిగా చేస్తే దేవుడు మంచి బహుమతులు మనకు దయచేస్తూ ఉంటాడు. గనుక ప్రియమైన వాళ్ళారా, కాలేబు మనం చూసినప్పుడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. గనుక దేవుణ్ణి మనము మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో మనం దేవుని అనుసరించిన ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తములో నడుస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనము మంచి ప్రవక్తన గలవారుగా ఉంటే ప్రియమైన వాళ్ళారా, దేవునికి మనము మంచివాడుగా మారిపోతే మరి దేవుడు మంచి వారికి మేలు చేయును. కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా మంచివారికి దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. ఆయన మేలు చేసే దేవుడు గనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధానంలో ఖచ్చితంగా మనము దేవుని పట్ల మంచిగా 125వ కీర్తనలో ఒక మాట చెప్పాడండి ఆయన. ఎందుకంటే 125వ కీర్తనలో 4వ వచనం అంటాడు ఆయన, యెహోవా మంచివారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయము. గనుక దేవుడు మంచివారికి మేలు చేయక మానడు. గనుక మేలు చేసేవారుగా మనం ఉందాము, మంచిగా ఉందాము. మరి కాలేబు గారు మంచి మనసు కలిగి నడిచారు గనుక ప్రియమైన వాళ్ళారా, మంచి ప్రవర్తన గలవాడుగా నడిచాడు గనుక, మరి మంచివాడు అనిపించుకున్నాడు గనుక దేవుడు మంచి బహుమతి ఆయన దయచేశాడు. ఆయన అనుకున్న దేశానికి దేవుడు పంపించాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.